చదువు అనేది ఒక మొక్కవోని ఆయుధం వంటిది. ఎప్పుడైతే చదువుకున్న వాళ్ళు ఎదుటివారి పట్ల గౌరవాన్ని, మర్యాదని పెంపొందించుకోరో వాళ్ళు అంతవరకు మృగాల కంటే హీనంగా, క్రూరులుగా భావించబడతారు. ఏ రోజైతే చివరి పోటీ జరుగుతుందో ఆ రోజు మైదానంలోకి వచ్చి పరిగెత్తు. ఒకవేళ నువ్వు 100 కంటే వేగంగా పరిగెత్తితే అప్పుడు విద్యాలయం తరఫున అంతర్ విద్యాలయాల పోటీకి నిన్నే పంపిస్తారు. పద భీమ్, పరిగెత్తడం సాధన చేద్దాం. భీమ్, నాకు తెలుసు నువ్వు ఈ విద్యాలయం చరిత్రను మార్చగలవు. నువ్వు ఈ పరుగు పందెంలో గెలవగలవు. నువ్వు బాగా పరిగెత్తుతున్నావు, వచ్చి విశ్రాంతి తీసుకో. మళ్ళీ పరిగెత్తాలి కదా, కూర్చో. చూస్తూ ఉండు, నువ్వు చదువులోనూ ముందుంటావు, పందెంలో కూడా. బాలా అన్నయ్య, ఏం ఆలోచిస్తున్నావు? అర్థమైంది, నేను రేపు పరుగు పందెంలో గెలుస్తానో లేదా అని ఆలోచిస్తున్నావా? కాదు, నేను వేరే దాని గురించి ఆలోచిస్తున్నాను. ఏంటది? ఇక నేను స్కూల్కి వెళ్ళి చదవను. ఇదంతా నా వల్ల కాదు భీమ్. బాలా అన్నయ్య, చదువుకోకపోతే మరి ఇప్పుడు ఏం చేస్తావు? నేను ఇంకేమైనా చేస్తాను. ఏంటి? ఇకలే, పరిగెత్తు. ఇంకా వేగంగా పరిగెత్తు భీమ్, ఇంకా వేగంగా. సేటు గారు, ఆగు ఆగు నువ్వు. సేటు గారు, ఇక్కడ చూసేవాళ్ళు ఎవరూ లేరని మా కళ్ళలో మట్టి కొట్టాలని చూస్తున్నారా? అసలు మీరేం చేస్తున్నారు? ఇటువంటి వాళ్ళందరూ సరుకుల్ని ముట్టుకుంటున్నారు, వాటిని మనం తింటున్నాం. ఇటువంటి వాళ్ళందరూ అంటే? వాళ్ళకి చెప్పండి ముందు ముసుగు తీయమని చెప్పి. ఇప్పుడు మీకు అర్థమవుతుంది. నువ్వు ముసుగుతీ. అరే, మొక్కలు చూస్తారంటే ముందు ముసుగులు తీయండి. నీకే చెప్పేది. గుర్తుపట్టారా సెట్ గారు? మీరు అతని జాతి ఏంటో అడగండి. నీది ఏ జాతి? ఏ జాతి? గోవింద్, ఇతను ఏ జాతి? పేద జాతి అయ్యా. పేద జాత? సెట్ గారు, పేద జాతి ఏం కాదు. ఇతను అతనే. ఇతని కొడుకే స్కూల్లో మీ పిల్లలకు వ్యతిరేకంగా వాదనకు దిగాడు. అలాగా? ఇప్పుడు అర్థమైందా ఏ జాతో?
నీకు ఎంత ధైర్యం అసలు సరుకుల్ని ముట్టుకోవడానికి? నీతో పాటు ఇక్కడ ఇంకొకడు ఉండాలిగా, వాడెక్కడా? ఇక్కడే ఉన్నాను. మీరు వీళ్ళందరితో కలిసి పనిచేస్తున్నారా? అసలు ఎంత ధైర్యం మీకు? ఇక్కడికి ఎటువంటి వాళ్ళని తీసుకొస్తున్నారు? అసలు కొంచెం కూడా మంచి చెడ్డ ఆలోచించడం లేదు. ఇదే జాతి వాళ్ళు పొలంలో పంట కోస్తుంటారు, అప్పుడేం అనిపించదా? కానీ ఇప్పుడు ఇక్కడ మూటలు మోస్తుంటే మీకు కష్టంగా అనిపిస్తుందా? పొలంలో పంట కోసే సమయంలో పొట్టుతో ఉంటాయి, కానీ పొట్టు తీసేసిన తర్వాత బియ్యం మైల పడిపోతాయి. అర్థమైందా? ఇలా చూడండి, మీరు చెప్పే మాటలు మాకు అర్థం కావడం లేదు. మీరు మాట్లాడే మాటలు కూడా పొట్టు కప్పేసి ఉంటుంది. మీరిద్దరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, మళ్ళీ ఎప్పుడూ కనిపించకూడదు. ఆగండి. ఒకవేళ వీళ్ళిద్దరూ పని చేయకూడదు అంటే అప్పుడు మాలో ఇక్కడ ఎవ్వరం కూడా పని చేయము. ఎవ్వరం పని చేయము. అరే మీరందరూ వీళ్ళ జాతి కాదు కదా, మీరెందుకు వీళ్ళని వెనకేసుకొస్తున్నారు? మా కూలి వాళ్ళందరిది ఒకటే జాతి అవుతుంది, ఆకలి జాతి. వీళ్ళని ఇక్కడ పని చేయనివ్వకపోతే మాలో ఎవరు ఇక్కడ పని చేయరు. అవును. సరే అయితే ఎవ్వరూ పని చేయొద్దు. నేను ఇక్కడ తాళం వేసేస్తాను, అందరూ వెళ్ళిపోండి. వద్దొద్దు, దయచేసి మీరు వెళ్ళకండి. నేనే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. కానీ మీ మాటలకు చాలా సంతోషం. ఆకలి జాతి అన్నారు, అదే మన జాతి. సేట్ గారు, గోవిందం దయచేసి క్షమించండి. ఇందులో తన తప్పేమీ లేదు. మా ఇద్దరికి సహాయం చేయడానికే అతను మాకిక్కడ పనిపించాడు. గోవిందుని పనిలోండి తీసేయకండి. మేమిద్దరం వెళ్ళిపోతాం, మళ్ళీ ఎప్పుడు ఇక్కడ కనిపించాం. వెళ్ళండి వెళ్ళండి, వెళ్ళి మీ పనులు చూసుకోండి. మంచి సేట్ గారు. రామ్జీ, దయచేసి నన్ను క్షమించండి. లేదు లేదు, నా కోసం మీ జీవితాన్ని ప్రమాదంలో పడేసుకోకండి. మనసులో ఏది పెట్టుకోకండి. మమ్మల్ని వెళ్ళనివ్వండి. రామ్జీ, మీరు చెప్పారు కదా అని నేను మా కొడుకు పేరును స్కూల్లో రాయించేశాను. ఇవాల్టి నుండి వాడు స్కూల్కి వెళ్తున్నాడు. మంచి పని చేశారు. పిల్లల చదువుల కోసం మనల్ని మనం అమ్ముకోవాల్సి వచ్చినా సరే అమ్ముకుందాం. ఎందుకంటే వాళ్ళ చదువు మనల్ని ఈ బాధ నుండి బయటికి లాగేస్తుంది. చూడు బాబు, పరిగెత్తే ప్రతివాడు గెలుపు సాధించడు. గెలుపు కోసం పరిగెత్తేవాడు మాత్రమే విజయాన్ని సాధిస్తాడు. ఒకవేళ నువ్వు గెలవడం కోసం పరిగెత్తాలి అనుకుంటే నీ కాళ్ళకి చెప్పు, వాటిని గాలితో మాట్లాడమను. ఒక కాలు నేల మీద పడితే రెండోది వెంటనే ఎగరాలి. నువ్వు 1000 మందిలో ఉన్నా సరే నీ నైపుణ్యాన్ని చూపించాలనుకుంటే చూపించు. నువ్వొక తుపాకీలో తూటావే అనుకో. దాన్ని ఫైర్ చేసిన వెంటనే తిన్నగా వెళ్ళి గురిపెట్టిన చోట తగులుతుంది. అవును నాన్న, నేను తుపాకీలో ఉన్న తూటాని తిన్నగా వెళ్లి గురిపెట్టిన లక్ష్యానికే తగులుతాను. ఇదిగో తుపాకీలో తూట, ముందు నువ్వు వచ్చి భోజనం చేయి, అప్పుడే కదా పరిగెత్తగలవు. లేకపోతే తుపాకీలో తూట తూసుమంటుంది. అరే నిదానంగా, కాస్త నెమ్మదిగా, జాగ్రత్త. బాబు, వెళ్ళి అమ్మకు ముందు తీసురా. నేను వెళ్తానండి. త్వరగా వెళ్ళు, జాగ్రత్త. ఇంతకీ మీరిద్దరు ఎందుకు పందెంలో పాల్గొనటం లేదు? మీది కూడా అదే స్కూల్ కదా? నాన్న, మొదటి విషయం వాళ్ళు మమ్మల్ని పాల్గొనివ్వరు. ఇక రెండోది, మాకు పరిగెత్తడంలో ఎటువంటి ఆసక్తి లేదు, భీమ్కి ఉన్నట్టు. చూడు బాబు, ఆసక్తి లేదంటే నేను మిమ్మల్ని అస్సలు ఒత్తిడి చేయను. కానీ వాళ్ళతో మిమ్మల్ని పరిగెత్తనివ్వడం లేదు. మీరు వాళ్ళ పక్కన పరిగెట్టకండి, వాళ్ళకంటే వేగంగా పరిగెత్తండి.
ఏ రోజైతే మీరు వాళ్ళకంటే వేగంగా పరిగెడతారో ఆ రోజు నుండి వాళ్ళు మిమ్మల్ని పట్టుకునే ప్రయత్నం చేస్తారు. బాబు భీమ్, నువ్వు నాకు చెప్పు, పోటీ ఎలా మొదలు పెడతావు? అమ్మా, మందు, నీళ్ళు. రండి, నా దగ్గర కూర్చోండి. రండి. చూడండి, నా ఉద్దేశం ప్రకారం నేను ఇంకా ఎక్కువ రోజులు బతకను. నాకొచ్చిన రోగం తగ్గుముఖమే పట్టడం లేదు. దయచేసి అలా మాట్లాడకమ్మా. నిజమే కదా చెప్తున్నాను. పరిస్థితి ఇలా ఉంది మరి. చూడండి, ఒకవేళ నేను చనిపోయానంటే అప్పుడు మీరు భీమాకి చెప్పండి, మీ అమ్మ తనని అక్కడి నుంచి పైనుంచి ఆకాశం నుండి ఉదయం సాయంత్రం చూస్తూ ఉంటుందని. అందుకే తను ప్రతి ఆటలోనూ గెలవాలి. ప్రతిసారి చదువులోనూ ఆటల పోటీల్లోనూ ప్రతి పందెంలో తనే గెలవాలని చెప్పండి. చెప్తారు కదా? చూడండి, బాల అన్నయ్య, ఆనంద్ అన్నయ్య, మీరందరూ పెద్దవాళ్ళు కదా, మీ అందరికీ అర్థం అవుతుంది. కానీ మన భీమా ఉన్నాడే, వాడు చాలా చిన్నవాడు కదా. తను గనక ఏడుపు మొదలు పెడితే తను చాలా బాధపడతాడు. నేను పోయిన బాధ వల్ల తన భవిష్యత్తులో వెనకబడిపోవడం నాకు అస్సలు ఇష్టం లేదు. అలా మాట్లాడకమ్మా, నాకు కూడా ఏడుపు వస్తుంది. నీకు తెలుసా, ఆడపిల్లలు పెద్దవాళ్ళు అయ్యారంటే వాళ్ళ అమ్మకి స్నేహితురాళ్లలాగా మారిపోతారు. అందుకే నేను మీతో ఈ మాటలన్నీ చెప్తున్నాను. భీమా, భీమా చాలా చిన్నవాడు కదా, పెద్దవాడు కావడానికి చాలా సమయం పడుతుంది కదా. అంతవరకు నేను ఉంటానో లేదో తెలియదు. అందుకే మీరు తనకు చెప్పండి, తను చాలా గొప్ప వ్యక్తి అవుతాడని. ఆ విషయం వాళ్ళ అమ్మకి ఎప్పుడో తెలుసు అని చెప్తారు కదా తనకి. చాలు 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 చాలు. నీ కాళ్ళకి కాస్త విశ్రాంతి ఇవ్వు. పద, వేడి నూనెతో నేను నీ కాళ్ళకి మాలిష్ చేస్తాను. పద, కూర్చో. కాళ్ళు పైకి పెట్టు. కాలు ఎలా ఇవ్వు నాకు.
మన స్కూల్ తరపు నుండి పోటీలో పాల్గొంటున్న పిల్లలందరూ వచ్చి లైన్ దగ్గర నిలబడండి. అక్కడి నుండే పోటీ మొదలవుతుంది. నమస్తే గురుగారు. నమస్తే. భీమ్, అక్కడ 5 లైన్లు కనిపిస్తున్నాయా? వాటి తర్వాత అక్కడ చోటు ఉంది కదా, నువ్వు అక్కడే పరిగెత్తాలి. అర్థమైందా? హా, వెళ్ళు. అలాగే గురువుగారు. ధన్యవాదాలు గురుగారు. ఈ పిల్లాడు ఈ పోటీలో పాల్గొనడానికి వీల్లేదు. చూడండి మాస్టర్ గారు, ఒకవేళ దీని గురించి అందరికీ తెలిసింది అంటే అది మన పాఠశాలకే మంచిది కాదు. అయినా మిగతా వారితో సమానంగా తనకి చోటు ఎక్కడిచ్చారు? మనం వదిలేసిన చోట్లోనే తన స్థానం సంపాదించుకోవాలి అని అనుకుంటుంటే అభ్యంతరమే ఉంది. మీరు మాట్లాడేది ఏం బాలేదు. తనని పరిగెత్తనివ్వండి. ఒకవేళ తను పరిగెత్తి ఓడిపోతే తనకి ఎక్కువ బాధగా అనిపించదు, పైగా మీకు కూడా సంతోషంగా ఉంటుంది. సరిగ్గానే చేశానుగా. తెలీదు. మీకేమనిపిస్తోంది? తను గెలుస్తాడా? తనలో పట్టుదల ఉంది, సాధించాలనే కోరిక ఉంది. తను ఏమైనా సాధించగలడు. అది చూద్దాం. వీడు మనతో పాటు పరిగెత్తడానికి వస్తున్నాడా? కానీ వీడు మనతో పాటు ఎలా పరిగెత్తగలడు? వీడిని మనం ఏదో ఒకటి చేయాల్సిందే.